మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు మిద్యాను దేశంగా పిలువబడింది. ప్రస్తుతం ఇది ఐగుప్తు దేశంలో ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఈ స్థలాన్ని ఒక గొప్ప వరముగా భావిస్తూ ఉంటారు. మోషే తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుచు ఈ ప్రాంతం వైపుకు వచ్చినప్పుడు ఆయన ఒక వింతను చూశాడు. ఏమిటా వింత? ఒక పొద అగ్నితో కాలుతూ ఉంది, కానీ ఆ పొద బూడిద కాలేదు. ఏంటి వింత అని ఆ పొద వైపు మోషే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ పొదలో నుండి ఒక స్వరం వినపడింది. మోషే, మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువుము అనే స్వరం వినపడింది. ఇక్కడ మోషే దేవుని చేత పిలవబడ్డాడు. అనేక విషయాలు దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ మండుచున్న పొద ఉన్న స్థలమే ప్రస్తుతం సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీగా పిలువబడుతూ ఉంది. సెయింట్ క్యాథరిన్ ఎవరు? ఈమె ఐగుప్తీయురాలు, చాలా అందమైనటువంటి స్త్రీ. అంత మాత్రమే కాకుండా గొప్ప ధనికురాలు. ఈమె ప్రతిదినము ఒక కల కనేది. ఆ కలలో ఎవరో వచ్చి ఒక అతను ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ కలభావం ఏమని అనేకులను అడిగినప్పుడు ఎవరూ కూడా దానికి జవాబు చెప్పలేదు. అయితే ఒక దినం ఒక భక్తుడు ఆయన ప్రభు అయిన యేసు అని ఆమెకి చెప్పినప్పుడు తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంది. అయితే ఆ దినాల్లో బ్రిటిషర్స్లో ఒక ఉన్నతాధికారి ఈమె కందాన్ని చూసి మోహించి ఆమెని పెళ్లి చేసుకోమని బహుబలంతం చేశాడు. ఆమె నేను క్రీస్తుకు చెందిందాన్నని, క్రీస్తుకు సమర్పించుకున్న బిడ్డగా తన ప్రతిష్టని, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుని కొరకు బ్రతికింది. ఇక్కడ కనపడుతున్నటువంటి వారు మా అన్నగారు రమేష్ అన్నగారు. వారి ఆసక్తి చూడండి. ఈ కొండ మీద నుండి దూరంగా కనపడుతున్న సీనాయి పర్వతం యొక్క సౌందర్యాన్ని చూడటానికి వారు నాతో పాటు ఇక్కడ నిలబడ్డారు. దేవుడు వారిని దీవించును గాక. గాస్పుల్ టీవీ ఆధ్వర్యంలో మీరు కూడా ఈ హోలీ ల్యాండ్ టూర్కు రావాలంటే మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్స్, మా నెంబర్స్ 9154916823, మరి ఒక నెంబర్ 9849502235. తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళగలమో వివరములను మీకు తెలియపరచదము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాంతము మిద్యాను ప్రాంతంలో మనమంతా కూడా ఉన్నాము. ఇక్కడ మోషే ఐగుప్తు దేశం నుంచి ఆయన పారిపోయి ఈ మిద్యాను దేశానికి రావడము, ఆ తర్వాత వచ్చి ఇక్కడ బావి దగ్గర సిప్పోరాను కలవడము జరిగినటువంటి యొక్క స్థలాలు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల వెనకాలనే సీనాయి పర్వతం ఉంది. కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి గాస్పుల్ టీవీ యాజమాన్యానికి మరియు వారి యొక్క బృందానికి మా వందనాలు. ఇంత కఠినమైన సమయంలో కూడా తీసుకొచ్చి మాకు దాన్ని చూపించినారు. చాలా థ్యాంక్ యూ, వందనాలు. ఆ బ్రిటిషర్ సెయింట్ క్యాథరిన్ మీద ఉన్న మక్కువ చేత ఆమెను బహుగా బ్రతిమలాడాడు. ప్రయోజనము లేక అతడు ఒక తీర్మానానికి వచ్చాడు. నాకు దక్కని నీవు
ఈ భూమి మీద బ్రతకటానికి వీల్లేదు, నిన్ను చంపివేస్తాను అని చెప్పి బెదిరించటం ప్రారంభించాడు. మనుషులను చంపేటువంటి ఒక యంత్రాన్ని తీసుకొని వచ్చి ఆమెని దరిదాపుగా 3 సార్లు ఆమెను చంపటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడైతే సెయింట్ క్యాథరిన్ చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ యొక్క మిషన్ చెడిపోయి పని చేయకుండా ఆగిపోయింది. ఆ విధంగా సెయింట్ క్యాథరిన్ దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని కొరకు బ్రతికింది. ఈ యొక్క స్థలానికి ఉన్న విశిష్టత మరి ఒకటి కూడా ఉంది. తన భార్య అయిన సిప్పోరాను మోషే కలిసిన స్థలం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క స్థలమునకు సమీపంలో సీనాయి పర్వతం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సీనాయి పర్వతం యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనందరికీ తెలుసు కదా. అందుకే ఈ స్థలాన్ని ఖచ్చితంగా హోలీ ల్యాండ్ టూర్లో వచ్చిన వారు వీక్షిస్తారు. అందుకే ఈ స్థలానికి సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీగా నామకరణ చేశారు. ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోషే పొందిన దర్శనమును గురించి అలాగే సెయింట్ క్యాథరిన్ గురించి చర్చించుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇది గాస్పుల్ టీవీ ద్వారా హోలీ ల్యాండ్ టూర్కు వచ్చినటువంటి మా యొక్క బృందం. గాస్పుల్ టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ హోలీ ల్యాండ్ టూర్కి మీరు కూడా రావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ 9154916823. మరొక ఫోన్ నెంబర్ 9849502235.
Christianity legal, not official. Okay? So Helena is the one who decided to build this burning bush when she found that all the priests are gathering around the burning bush here. ఈ ఈ మండుచున్న అగ్ని పొదను వాళ్ళు చూసినప్పుడు ఈ యొక్క ఇది కట్టించింది ఇదంతా కూడా అగస్టస్ అనే రోమా చక్రవర్తి యొక్క తల్లి హెలీనా. అయితే అగస్టస్ అనే రోమా చక్రవర్తి క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు, అంతేకాని అధికారిక మతం కాదు, చట్టబద్ధం చేశాడు క్రైస్తవాన్ని. వాళ్ళ తల్లి వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కట్టించారు. అయ్యగారికి వందనాలు. నిజంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తూ మాతో మింగిల్ అయిపోయి మాతో కలిసి మాకు ఒక తమ్ముళ్ళలాగా, మాకు కావాల్సిన బంధువులాగా దగ్గరుండి అన్నీ చక్కగా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, ఆహార విషయంలో ఇబ్బందులు వచ్చిన సమస్తం అన్నీ ఆయన ఎంతో చక్కగా మాకు దగ్గరుండి మా సొంత మనిషిగా మా యోగక్షేమాలన్నీ చూసుకుంటూ చేశారు. నిజంగా ప్రోగ్రాం నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. సక్సెస్ సక్సెస్ సక్సెస్. నేను మళ్ళా రావడానికి, మా బంధువులందరినీ కూడా గాస్పెల్ టీవీ ద్వారా రప్పించడానికి చాలామంది ఉన్నారు రావడానికి. వాళ్ళందరినీ కూడా గాస్పెల్ టీవీ ద్వారా, బ్రదర్ ద్వారా ఇక్కడికి రప్పించాలన్నది నా మనస్ఫూర్తి కోరిక. దేవుడు అనుగ్రహిస్తే నా కోరిక తీరుతుందని. థ్యాంక్ యూ సో మచ్. వై శామ్ నతానియల్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడున్నారో తెలుసా? ఇప్పుడు అదే మోషే ఎక్కడైతే మండుచున్న పొదను చూశాడో ఆ స్థలంలో ఉన్నారు. వారు ప్రభువును మహింపరుస్తున్నారు.